రేపు నాతో పాటు చర్చికి వస్తావా? చర్చా? సరే వస్తాను. థ్యాంక్ యూ. అవును, స్కూల్లో అందరికిచ్చి నీకు ఇవ్వడం మర్చిపోయాను. ఏంటి? తీసుకో. ఏంటిది? ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం. వెంకటేశ్వర స్వామి ప్రసాదమా? నాకొద్దు. ఎందుకొద్దు? మేము దేవుడిని నమ్ముకున్నాం. ఇది కూడా దేవుడి ప్రసాదమే. అయినా వద్దు, ఆయన దేవుడు కాదు, సైతాన్. నేను నీ మీదున్న గౌరవంతో రేపు చర్చికి రావడానికి సిద్ధపడ్డాను. కానీ జస్ట్ మా దేవుడి ప్రసాదం తినమంటే దేవుడు కాదు సైతాన్ అంటున్నావు. అంటే మీకు టేక్ రెస్పెక్టే కానీ గివ్ రెస్పెక్ట్ లేదా? నీతో పాటు మీ చర్చికి రావాలి, కానీ నాతో పాటు గుడికి రావు. కనీసం మా ప్రసాదం కూడా తినవు. మా దేవుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు, ఈ ప్రసాదం తినకపోయినా పర్వాలేదు, కనీసం నన్ను బట్టి మా దేవుణ్ణి గౌరవించవచ్చు కదా. దీనినే పరమత సహనం అంటారు. అది నీకు లేదు. ఓయ్, ఒకటి గుర్తు పెట్టుకో, హిందువులంటే ఓర్పు సహనం మౌనంగా ఉంటారనుకుంటున్నావేమో. మేము నిద్రపోతున్న సింహాలం, లేపద్దు. మా ఆత్మ గౌరవం ఒక్క పిలుపుతో భారతదేశం దద్దరిల్లిపోతుంది. అదే జై శ్రీరామ్.